వైఎస్ఆర్సీపీ నేతలు తనను శారీరకంగా మానసికంగా ఇబ్బందులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు ముంబై నటి కాదంబరి జత్వానీ. కాదంబరి జత్వానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి అయినటువంటి వంగలపూడి అనిత గారిని కలిసి అన్యాయం జరిగినటువంటి తనకి న్యాయం జరిగేలాగా చూడాలి అంటూ కాదంబరి జత్వానీ అనిత గారిని వేడుకున్నారు. అలాగే తన వ్యవహారంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తనకి ఎంతో మేలు చేసేలాగా తన కేసును విచారణ చేస్తుంది అంటూ ఆవిడ కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో వంగలపూడి అనిత గారిని కాదంబరి జత్వానీ అసలు ఏం అడిగారనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు. లత గారితో మాట్లాడదాం. లత గారు నమస్తే అండి. నమస్తే. లత గారు, కాదంబరి జత్వానీ ఆవిడ ఈరోజు ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి అయినటువంటి వంగలపూడి అనిత గారిని కలిశారు. వైసీపీ నేతలు నన్ను మానసికంగా శారీరకంగా ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురిచేశారు, అన్యాయం జరిగినటువంటి తనకు న్యాయం జరిగేలా చూడండి అంటూ కాదంబరి జత్వానీ ఈరోజు అనిత గారితో మాట్లాడడం జరిగింది. ఏంటి అనిత గారితో జత్వానీ గారు అసలు ఏం మాట్లాడారు? అంటే గత కొద్ది రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం ఈ జత్వానీ గారి కేసు ఎలా ముందుకి వెనక్కి అన్నట్టే నడుస్తుంది. కానీ ఎట్లకేళ్ళకి ఎవరైతే డిపార్ట్మెంట్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉన్న వాళ్ళకందరూ కూడా ఈ రోజున సస్పెండ్ అవ్వటం కానివ్వండి, ఆ ప్రాసెస్ కూడా నడుస్తుంది. కానీ ఈరోజు హోమ్ మినిస్టర్ గారిని కలవటం, సో హోమ్ మినిస్టర్ గారు తన గతంలో పడ్డ బాధలన్నీ కూడా అక్కడ వెళ్ళబుచ్చుకోవటం, తన మీద ఏదైతే అక్రమ కేసులు పెట్టారో వాటిని అన్నిటినీ కూడా రద్దు చేయాలని అడగటం కానివ్వండి, వాళ్ళ పేరెంట్స్ని తీసుకెళ్ళి జత్వానీ వాళ్ళ మదరు ఫాదర్ని తీసుకొని వెళ్ళి లాయర్తో వెళ్ళి హోమ్ మినిస్టర్ గారిని కలవటం, అంటే తనకి పడ్డ ఇబ్బందులన్నీ కూడా అక్కడ వెళ్ళబుచ్చడం జరిగింది. కానీ దీనిలో అన్నింటిలో కూడా కారణం చూసుకుంటుంటే వైసీపీ గవర్నమెంట్ మొత్తం ఇన్వాల్వ్మెంట్ ఉండేది అనేది మనకు తెలుస్తూనే ఉంది కదా. ఆవిడని అరెస్ట్ చేసి తీసుకొచ్చి దగ్గర నుంచి డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంత అత్యుత్సాహంతో ఆవిడని ఇబ్బందులు పెట్టారనేదే కానివ్వండి, ఆవిడ సెల్ ఫోన్లోనున్న ఐడీల దగ్గర నుంచి తీసుకోవాలి అనే ప్రయత్నం కానివ్వండి, 2 సార్లు ఆ ప్రయత్నం, అదే ఐఫోన్ కాబట్టి తన డీటెయిల్స్ ఏవి వాళ్ళకి రాకుండా ఉన్నాయి, కానీ లేదంటే అవన్నీ కూడా తీసుకోవాలనే ప్రయత్నం జరిగింది. ఇంకోటి వాళ్ళ బ్రదర్ మీద కూడా లుక్అవుట్ నోటీస్ ఇవ్వటం. సో అంటే లుకౌట్లో పెడితే ఇంకా అతను గల్ఫ్ కంట్రీలో ఉన్నట్టున్నారు, ఆయన వచ్చినప్పుడు అరెస్ట్ చేయాలనే ఒక ఉద్దేశంతో. సరే, అది కూడా ఇప్పుడు గవర్నమెంట్ తీసేయటం కూడా జరిగింది. దానికి కూడా ధన్యవాదాలు చెప్పుకుందామని, కృతజ్ఞతల కోసం చెప్పుకోవడానికి కోసం వచ్చి కలవటం జరిగింది. కానీ ఈ కేసెస్ అన్నీ కూడా తొందరగా కంప్లీట్ చేసుకోవాలనేది అయితే ఆవిడ రిక్వెస్ట్ చేయటం అడిగింది అక్కడ. సో తప్పకుండా, ఎందుకంటే ఇక్కడ ఆవిడ్ని ఇబ్బంది పెట్టింది వైసీపీ గవర్నమెంట్. సో దానిలో ఎవరెవరు ఉన్నారు, దాని డిపార్ట్మెంట్ అంతా కూడా గతంలో క్రాంతి రాణా టాటాని ఆయన్ని వెళ్ళి కలవటం జరిగింది. ఇలా నా మీద తప్పుడు కేసు బరాయించారని చెప్పి ఆవిడ వెళ్ళి విన్నవించుకోవటం జరిగింది. కానీ ఆయన పట్టించుకోలేదనేది కూడా అక్కడ ఆవిడ స్పష్టంగా చెప్తున్నారు. కానీ ఈరోజు ఈ కేసులన్నిటికీ కూడా నాకు తొందరగా విముక్తి దొరకాలి, నా మీద అంతా అక్కడ అన్యాయంగా కేసులు పెట్టారనేది ఆవిడ స్పష్టంగా ఆవిడ బాధని కన్నీళ్లతో వ్యక్తపరచుకోవటం జరిగింది. ఓకే, ఏంటి హోంశాఖ మంత్రి అయినటువంటి వంగలపూడి అనిత గారు జత్వానీకి ఎటువంటి భరోసా ఇచ్చారు? ఈ కేసులో తదుపరి చర్యలు ఏంటి, ఎలా ఉండబోతున్నాయి అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పటం కానండి అనిత గారు. ఇంకా ఫ్యూచర్లో అంటే ఇప్పుడు ఆవిడకి న్యాయం జరిగే విధంగా కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. తను ఇన్ని రోజులు కూడా ఇబ్బంది పడ్డాను, నాకేంటి అనే ఒక క్వశ్చన్ మార్క్, అంటే ఫైనాన్షియల్గా కానివ్వండి వాళ్ళు పెట్టిన ఇబ్బందికి. సో వాళ్ళకి ఎంతో అంత కాంపెన్సేషన్ వాళ్ళు పే చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. సో రేపొద్దున, ఎందుకంటే పరువు నష్టం దావా అనేది కంపల్సరీ ఎవరికైనా ఒక చోట లేని కేసులో ఇరికించినా కానివ్వండి, అన్యాయం జరిగినా కానీ కాంపెన్సేషన్ అనేది ఖచ్చితంగా కట్టివ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది. అలాంటి దిశగా కూడా ఆవిడకి సపోర్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. కాబట్టి దాని ఏదైనా కూడా ఆవిడకి మంచి జరగాలి, జత్వానీ గారికి మంచి జరగాలి. అంటే గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని వైసీపీ నేతలు ఈవిడ్ని మానసికంగా శారీరకంగా ఏ రకంగా హింసించారు అనేది ఆవిడ అనిత గారి ముందు ఆవేదన వ్యక్తం చేస్తూ అనిత గారిని పట్టుకొని బోర్న పిలిపించారు అంటూ కూడా ఒకంత ప్రచారం అయితే జరుగుతూ ఉంది. అసలు ఏం జరిగింది అక్కడ? అనిత గారి దగ్గర తనకు జరిగిన ఈ గత 5 ఏళ్లలో ఆవిడ పడ్డ నరకం ఏంటనేది మొత్తం అక్కడ చెప్పుకోవటం జరిగింది.
అనిత గారితో. సో తను ఖచ్చితంగా న్యాయం చేస్తాననే కానివ్వండి, సో వాళ్ళకి ఎలాంటి న్యాయం జరిగితే రేపు పొద్దున ఆవిడ మీద ఉన్న కేసులు పోవాలి ఒకటి, ఆవిడ అన్యాయంగా ఇరికిచ్చిన వాళ్ళ మీద కేసులు పెట్టాల్సిన పని ఇంకోటి ఉంది. సరే ఆవిడ ఇన్ని రోజులు ఫైనాన్షియల్గా అంటే ఇబ్బందులు కూడా పడ్డారు కదా, ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ తను వెళ్ళి ఇంకో చోట వర్క్ చేసుకుంటే డబ్బులు అనేది వస్తాయి. సో ఆవిడ ఇన్ని రోజులు కూడా కెరియర్ పరంగా కూడా దెబ్బతీసినట్టే కదా. ఇన్ని రోజులు వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ తన మీద అక్రమంగా అన్యాయంగా కేసు బనాయించారు, ఆ కేసుల్ని మీరు తక్షణమే రద్దు చేయండి అంటూ కూడా జత్వానీ గారు అనిత గారిని కోరినట్లుగా తెలుస్తోంది. ఏంటి అనిత గారు ఎటువంటి భరోసా ఇచ్చారు మరి ఆ కేసుల విషయంలో? కేసులన్నీ కూడా ఆవిడ మీద పెట్టిన మాఫీ చేసే అవకాశం ఉంది, చేస్తారు కూడా. ఎందుకంటే అన్యాయంగా పెట్టిన కేసులు ఏవి కూడా అంటే ఒక మహిళని వాళ్ళు ఇబ్బంది పెట్టడం, సో అది కూడా లేకుండా తనకు సంబంధం లేని కేసుల్లో ఆవిడని ఇరికించటం కానివ్వండి, అది వాంటెడ్లీ చేసినట్టే తెలుస్తుంది. అంటే అధికారం అడ్డం పెట్టుకుని కుక్కల విద్యాసాగర్ గారు చేసిన ప్రయత్నం ఇది. సో దాని మూలనైతే ఆవిడ మీద పెట్టిన ఏవేవైతే ఆ కేసులన్నీ కూడా తొలగిస్తామనేది అయితే హామీ ఇచ్చినట్టు కూడా జరుగుతుంది. వీటికన్నిటికీ కూడా ఇప్పుడు రేపు ఇంకా వీళ్ళ మీద ఏదైతే అన్యాయంగా అక్రమంగా వాళ్ళని అరెస్టులు చేసి ఇబ్బందులు పెట్టారో వాళ్ళందరినీ కూడా రేపు పొద్దున వాళ్ళ మీద కూడా కేసులు పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే తను ఆల్రెడీ కేసు పెట్టినట్టే కదా, ఇక్కడ ఇప్పుడు ఆంధ్ర వరకు వచ్చి తను కేసు పెట్టడం జరిగిన తర్వాత ఈ యాక్షన్ అంతా జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు తన మీద పెట్టిన కేసు మీద కూడా యాక్షన్ తీసుకుంటారు. సో దాని మూలనే ఇప్పుడు మనం చూసాం డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా నోటీసులు. ఎగ్జాక్ట్లీ, అంటే ఈ కాదంబరి జత్వానీ గారి కేసు వ్యవహారంలో కొంతమంది పోలీసు అధికారుల మీద సస్పెన్షన్ వేటుపడినటువంటి నేపథ్యంలోనే మరికొంతమంది ఐపీఎస్ల మీద కూడా సస్పెన్షన్ వేటు పడబోతుంది అనేటువంటి ప్రచారం అయితే ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఎవరి మీద సస్పెన్షన్ వేటు పడే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? అంటే గతంలోనే చెప్పారు విశాల్ గున్ని, క్రాంతి రాణా టాటా, పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, వీళ్ళ ముగ్గురు మీద ఆల్రెడీ ఇచ్చారు. సిఐని ఆల్రెడీ సస్పెండ్ చేస్తున్నారు. సో ఇవన్నీ ఒక ఇన్వెస్టిగేషన్ అంటూ స్టార్ట్ అయింది. సో ఖచ్చితంగా తనకి న్యాయం జరుగుతుంది. ఏదైతే వైసీపీ గవర్నమెంట్లో జరిగిన అరాచకానికి చెక్ పెట్టే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఆవిడకి న్యాయం జరిగితేనే ఏపీ రాష్ట్రంలో గత 5 ఏళ్లుగా మహిళలకు అందరికీ పట్టిన ఇబ్బంది అంటే ఎందుకంటే మనం మిస్సింగ్ కేసులు చూసాము, చాలా రకరకాల బాధలు చూసాము అక్కడ. సో ఇప్పుడు ఈ కేసులో నుంచే న్యాయం అందరికీ జరగాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే 5 ఏళ్ల క్రితం 5 ఏళ్లుగా ఆవిడ పడుతున్న బాధకి ఇప్పుడు మనం ఫుల్ స్టాప్ పెట్టి, ఏదైతే తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినాక ఫుల్ స్టాప్ పెట్టి ఆవిడికి న్యాయం జరిగిన తర్వాత ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది ఎవరెవరైతే బాధల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతుంది అనేది ఒక భరోసా అనేది వస్తుంది. ఓకే, కాదంబరి జత్వానీని ఇబ్బంది పెట్టేందుకు గత పాలకులు తన సోదరుడిని మీద కూడా లుకౌట్ నోటీసులు జారీ చేసినటువంటి నేపథ్యంలో వాటిని కూడా తొలగించమని ఇప్పుడు అనిత గారిని జత్వానీ గారికి కోరారా, లేకపోతే ఏం జరిగింది అసలు ఆ విషయంలో? ఆల్రెడీ గతంలోనే కోరినట్టున్నారు. అది లుకౌట్ నోటీస్ కూడా తీసేసినారని కూడా కృతజ్ఞతలు కూడా చెప్పుకున్నారు. ఓకే, అంటే లుకౌట్ నోటీస్ అయితే తొలగించేశారా? తొలగించేశారు. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.